దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. దుష్టుడు నన్ను పట్టాడు, దుష్టుడు నన్ను ముట్టుకున్నాడు, సైతాను నాకు అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, నన్ను నరకానికి ఈడ్చుకెళ్తున్నాడు, నేను చాలా భయంగా ఉన్నాను, భయం వేస్తుంది అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మూలంగా మనం పుడితే, దేవుని మూలంగా మనం జన్మించి, దేవుని చిత్తంలో మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు దుష్టుడు మనలను ముట్టలేడండి, వాడికి అధికారం ఉండదు అని పరిశుద్ధ లేఖనాలు స్పష్టంగా తెలియపరచబడుతూ ఉన్నాయి. చూద్దాము లేఖన భాగము. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో 2వ లైన్ నుంచి మనం చూస్తే ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టినటువంటి వారు తను వాళ్ళు ఏం చేస్తారంటే భద్రం చేసుకుంటారంట, జాగ్రత్త పడతారు. దుష్టునికి అవకాశం లేకుండా, అపవాదికి అవకాశం లేకుండా, సైతానుడికి అవకాశం లేకుండా తను జాగ్రత్త చేసుకుంటారు, భద్రపరుచుకుంటారు. దేవుని వాక్యము చేత, ప్రార్థన ద్వారా, పరిశుద్ధ లేఖనాలను ధ్యానించుట ద్వారా, దేవునితో సహవాసం కలిగి ఉండుట ద్వారా తను వారు భద్రపరుచుకుంటారు. కాబట్టి దుష్టుడు వారిని ముట్టలేడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన ప్రజలారా, దుష్టుడు మనల్ని ఎప్పుడు ముడతాడు అంటే మనము జాగ్రత్తగా చేసుకోకపోయినప్పుడు, మనము దేవుని వాక్యం వలన భద్రపరచుకోకుండా, పరిశుద్ధ జీవితము లేకుండా, ఈ శరీరానుసారమైనటువంటి కోరికలు, ఆశలు, వాంఛలు కలిగి మనము జీవిస్తూ ఉన్నప్పుడు దుష్టుడు మనల్ని ముడతాడండి. దుష్టుడు మనల్ని ముట్టకుండా ఉండాలి అంటే, దుష్టుడు మనల్ని తాకకుండా ఉండాలి అంటే, వాడి ప్రభావం మన మీద పనిచేయకుండా ఉండాలి అంటే దేవుని వాక్యము చేత, దేవుని యొక్క కృప చేత, ఆయనతో సహవాసము చేత మనలను మనము భద్రపరుచుకోవాలి. ప్రియులారా, మనల్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మనల్ని మనము చుట్టూ పరిశుద్ధ కంచెలో ఉండేటట్లు, దేవుని హస్తంలో మనము ఉండేటట్లు చూసుకోవాలి. అది మన బాధ్యత. దేవుని యొక్క హస్తంలో దాచి ఉండబడేటట్లు మనం ఉండాలి. దేవుని యొక్క నీడలో, దేవుని యొక్క కృపలో మనం ఎదుగుతూ ఉండాలి. కానీ అజాగ్రత్తగా ఉండి, భద్రమ లేకుండా ఉండి, దుష్టుని చేతిలో పడి, శోధించబడి, వేధించబడి, నెట్టబడి, కొట్టబడి, చివరికి పాపము చేసి భ్రష్టులుగా మార్చబడి నరకానికి మనము పాత్రులుగా ఉండకూడదు. ప్రియులారా, దేవుని మూలంగా పుట్టిన నీవు, నేను, సహోదరి, సహోదరుడా, మనమందరము మనము భద్రపరుచుకోవాలి. మన ఆలోచనలు భద్రపరుచుకోవాలి, మన చూపులు భద్రపరుచుకోవాలి, మన క్రియలు భద్రపరుచుకోవాలి, మన తలంపులు భద్రపరుచుకోవాలి. టోటల్గా మన ప్రవర్తన అంతటిని భద్రముగా కాపాడుకోవాలి. దేవుని వాక్యము చేత, వాక్యానుసారమైనటువంటి జీవితాలు కలిగి మనము జీవించినప్పుడు మనల్ని మనం భద్రపరుచుకుంటాము. ప్రార్థనా జీవితము కలిగి ఉండినప్పుడు, దేవునితో సహవాసం కలిగి ఉండినప్పుడు మనం భద్రపరుచుకుంటాము. దుష్టుడు మనలను ముట్టలేడు. ప్రియులారా, మన చుట్టూ అగ్ని మండుతూ ఉంటుంది, కాలిపోతాడు అగ్ని జ్వాలలకు. కాబట్టి ప్రియమైన ప్రజలారా, దుష్టుడు నిన్ను ముడుతున్నాడంటే, దుష్టుడు నిన్ను వేధిస్తున్నాడంటే, దుష్టుడు నిన్ను హింసిస్తున్నాడంటే, ఒక పాపము శాపంలోకి నిన్ను తీసుకొని వెళుతున్నాడంటే నిన్ను నీవు భద్రపరుచుకోలేదు. నిన్ను నీవు భద్రపరుచుకోలేదు కాబట్టి వాడు నిన్ను ముడుతున్నాడు. నేను సహోదరి, సహోదరుడా, అలా ఉండకూడదు. మనం ఇది నుంచి ఒకవేళ మీరు భద్రంగా లేకపోతే ఈ రోజు నుంచే దేవుని హస్తాల్లోకి రండి. వాక్యానుసారమైన జీవితాలు కలిగి జీవించండి. ప్రార్థనా జీవితము, పరిశుద్ధ జీవితము, దేవునితో సహవాసం కలిగి ఉండినప్పుడు మిమ్మల్ని మీరు భద్రం చేసుకుంటారు. దుష్టుడు మిమ్మల్ని ముట్టడు. ప్రశాంతంగా జీవిస్తారు. ఈ విశ్వాస యాత్రలో పరిశుద్ధంగా జీవిస్తూ, దేవునితో కలిసి నడుస్తూ ఒకానొక దశ వచ్చినప్పుడు మరొక రాజ్యం చేరుకుంటారు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.